అందరికీ నేను మీ శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో గురు పౌర్ణమి వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోలో ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ముందు రోజు అయితే మిల్లెట్స్ రుబ్బి పెట్టుకున్నాను. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు మిల్లెట్స్ అయితే వేసుకున్నాను. అలా వేసుకుని రుబ్బి పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్. ఇంకా దాత్విక్ కూడా హాలిడే అండి. ఏంటంటే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఏదో ఉందని చెప్పేసి వాడికి హాలిడే. సో ఇంకా పిల్లలు కూడా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. నా పని ముగ్గులు పెట్టడం, నేను ఇల్లు తుడుచుకొచ్చుకోవడం అవన్నీ చేశాను. ముందు రోజు తుడవలేకపోయాను. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గులు పెట్టేసుకుని ఇంకా పిల్లలు లేచారు. వాళ్ళని కూడా నాతో పాటు రెడీ చేయించేసాను అనుకోండి. గుడికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో అందుకనే వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను అనుకోండి, తింటూ ఉంటారు కదా. అందుకనే మళ్ళీ నాకు చాలా అంటే చాలా పని ఉంది. ఏంటి అంత పని అంటే చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ నేను రుబ్బ పెట్టుకున్నాను కదా మిల్లెట్స్ పిండి, దాంతో అయితే పునుగుల్లాగా వేయమని అడుగుతున్నారు ఎప్పటి నుంచో. పునుగులు అయితే వేయనండి, ఇంకా గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, ఈవినింగ్స్ అన్నా కొంచెం వేస్తానేమో కానీ ఎర్లీ మార్నింగ్ అస్సలు వేయను అనమాట. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ను క్యారెట్ తురుముకుని వేసుకున్నాను. అదేవిధంగా దీంట్లో 1/2 స్పూన్ అంటే చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసానండి. ఎందుకనంటే పొంగుతాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇది మిల్లెట్స్తో కదా, కొంచెం ఫర్మెంట్ అవ్వకుండా అప్పడంలాగా అనిపిస్తాయి. అందుకనేసి కొంచెం వేసాను. దాంట్లో 2 స్పూన్స్ రాగి పిండి కూడా వేసాను అనమాట. కొంచెం బాగుంటుంది. 2 స్పూన్స్ బియ్యం పిండి. ఎందుకనంటే నేను దాంట్లో బియ్యం అనేది అసలు యాడ్ చేయలేదు కదా, కొంచెం టేస్ట్ బాగుండడం కోసం. ఇంకా అందుకనేసి పిల్లలిద్దరికి అలా వేసి పెట్టేశాను అనుకోండి, విడిగా చేత్తో అయినా తీసుకుని తినేస్తారనమాట. దీనికి ప్రత్యేకంగా చట్నీ అలాంటివి ఏం చేయవసరం లేదు. పునుగులు కనుక విడిగా వేస్తే మాత్రం చట్నీ లేని అస్సలు తినరు. ఇంకా ఈ గుంత పొంగనాలు అయితే దాత్విక్ ఇద్దరు చేత్తో తీసుకుని తినేస్తారనమాట. నేనైతే ఏం టిఫిన్ తినలేదు, అంటే ప్రసాదాలు తీసుకెళ్ళాలనుకుంటున్నాను గుడికి. సో అందుకని మొత్తం అయిన తర్వాతే తిందామనేసి నేనైతే వేసుకోలేదు. పిల్లలిద్దరి వరకు మాత్రమే వేస్తున్నాను. ఎందుకనంటే మా వారు కూడా ఇదైతే తినరు, గుంత పొంగనాలు. పునుగులైనా తింటారు, అది కూడా ఫ్రెష్గా ఉండాలి. మామూలుగా మినప పిండితో అయితేనే తింటారు, ఇలాంటి అస్సలు తినరు అనమాట. సో ఇంకా ఆయన వరకు నేను దోశలు వేద్దాంలే అనేసి పిల్లల వరకు మాత్రం తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. 1-2 వాయిలు వేసేసి మిగతా పిండి ఉంటుంది కదా, దాంతో దోశలు వేసేసాను. దోశలు వేసి టమాటా చట్నీ నిన్న చేసింది ఉంది. సో ఆ చట్నీతో అయితే మా వారికి దోశలు పెట్టేశాను. ఈ దోశ చాలా బాగా వస్తాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దాని కొలత ఏం లేదండి, 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు మిల్లెట్స్ వేసుకున్నాను అంతే.
ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. పిల్లలిద్దరికి స్నానాలు చేయించి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇక్కడ కలకని చేస్తున్నాను. ఒకవైపు అయితే అంటే బాబావారికి ఇష్టం కదా అందుకనేసి. మళ్ళీ ఇక్కడ వెన్న తీస్తున్నానండి. ఇప్పుడు ఎందుకు ఇంత పని పెట్టుకున్నానంటే అసలు నెయ్యి చూశాను, కేసరి చేద్దామంటే నెయ్యి లేదు, అయిపోయిందనమాట. ఓకే, ఇంకా అప్పటికప్పుడు తీస్తున్నాను. నేను యాక్చువల్గా వెన్న ఎప్పుడైనా సరే ఈవినింగ్స్ చేసేసుకుని పెట్టుకుంటాను. నేను నెయ్యి దేవుళ్ళకి అనేసి వేరేగా ఒక గిన్నెలో ఉంటుంది, అది కూడా అయిపోయినట్లుంది, నేను అసలు చూసుకోలేదు. ఇంకా అందుకనే అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట. ఒకవైపేమో కలకని పెట్టాను, ఒకవైపేమో నెయ్యి పెట్టేశాను. ఇక్కడ మినపగుళ్ళు అంటే ఇడ్లీకి పోసానండి. ఎందుకు అంటే రేపటి నుంచి స్కూల్ ఉంటుంది కదా, ఇంకా అందుకని ఇంకా రవ్వ ఒకవైపు నానబెట్టేసుకున్నాను అనమాట. మినపగుళ్ళతోనే నానబెట్టేసుకున్నాను నిన్న నైటే. రవ్వ మినపగుళ్ళు ఎప్పుడు నానబెట్టుకుంటే అప్పుడే నానబెట్టుకుంటే కనుక ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. అంటే దాంతో చేస్తారు కదండి, బియ్యంతో, ఇప్పుడు బియ్యంతో కలిపి రుబ్బేస్తారు కదా, తిరుపతి సైడ్ చేస్తారు, అట్లా వస్తాయన్నమాట. దగ్గరగా నచ్చుతుంది, మరీ అంత మెత్తగా అయితే ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇంకొక వైపు అయితే ఇంకా గ్రైండర్ అయితే వేసేసి ఇక్కడ అయితే ఈ లోపల ఇది కలాకానీ అయిపోయిందనమాట. దాన్ని ఒక బాక్స్లోకి తీసి పీసెస్ లాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్లా కట్ చేయాలంటే మాత్రం బాగా దగ్గర పడిపోవాలండి. కొంచెమైనా వాటర్ అలా అంటే తినేలాగా లూజ్గా ఉంటే అది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి దాన్ని అలా కొంచెం పక్కన పెడితే కొంచెం టైట్ అయ్యిద్ది. పక్కన నెయ్యి కూడా కాగిపోయింది. ఇక్కడ రవ్వ కడిగేసి పిండేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా రవ్వ కూడా కలిపేసి పక్కన పెట్టేసాను అనుకోండి. ఇంకా నైవేద్యాలు అయితే స్టార్ట్ చేయాలి. ఇది అయ్యేటప్పటికే నాకు మొత్తం పూజ అంతా అయ్యేటప్పటికి 11 అయిపోయిందండి. అప్పుడు గుడికి వెళ్ళామన్నమాట, అత్తయ్య నేను పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను నేను. లేకపోతే ఆ దారి కూడా చాలా బాగుంటుందన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇడ్లీకి తీసేసి బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానమాట. రేపటి కోసం కొంచెం విడిగా ఉంచేసుకుంటాను, మళ్ళీ దాన్ని మొత్తాన్ని కదపకుండా. ఇంకా అలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ లోపల దానిపైన చేయడానికి కానీ చేశాను. జీడిపప్పులు పెట్టేసి దాన్ని మనకి కావాల్సిన షేప్ కట్ చేసుకున్నాం అనుకోండి, పీసెస్ లాగా మంచిగా వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇలా పెట్టామనుకోండి ఊరికే గట్టి పడిపోతున్నాయి. అందుకనే నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఈ మధ్య. పిల్లలకు కూడా చాలా ఇష్టపడుతున్నాడు. మొన్న నేను వీడియోలో షేర్ చేశాను కదా, దాత్విక్ కావాలంటున్నాడని. బయట నుంచి ఎందుకులే, ఇంకా ఇంట్లోనే ఉంటాయి కదా పాలు, ఇంకా వాటిని కొట్టేస్తున్నాను అనమాట. అవి ఈజీగా అయిపోతుంది. ఇంకా పీసెస్ చూసారా ఎంత బాగుందో, చక్కగా నెయ్యే వస్తుందండి హ్యాండ్కి మొత్తం. నా బాక్స్ కూడా చూడండి, హ్యాండ్ బాక్స్ మొత్తం నెయ్యితో నిండిపోయింది, అంత క్రీమీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా దాని ప్రాసెస్ అయితే ఎంత పెద్దగా ఏం లేదు, ఈసారి చూపిస్తాను. ఇక్కడ కేసరి అయితే చేసేసాను. దాత్విక్కి కొంచెం వేడి చేసినట్లుంది, అందుకని సగ్గుబియ్యం జావ చేస్తున్నాను. ఒకవైపు అయితే శనగలు ఆల్రెడీ నేను నానబెట్టేసుకుని పెట్టుకుంటానండి, ఒక 1/2 kg అలా వరకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు గుగ్గిళ్ళు వేయడమా, లేకపోతే కూరల్లో వేయడమా, లేకపోతే వడలు అలాంటివి వేస్తూ ఉంటాను. సో అందుకనే వాటిని కొంచెం తీసి, బాబావారికి శనగలు అంటే ఇష్టం కదా, సో అందుకనే శనగలు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒకవైపు చపాతీ చేసుకుంటూ కాల్చుతున్నాను అనమాట. ఇంట్లోకి అయితే ఒక 2-3 చేస్తే సరిపోతుంది, కానీ నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను కదా, సో అందుకే కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్ అంటే మా అత్తయ్య అన్నారు, ఇంకా లేట్ అయిపోతుంది, 12 లోపల వెళ్ళాలి కదా అన్నారు. ఇంకా ఆ టెన్షన్ వచ్చేసి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా షూట్ చేస్తున్నాను అనుకోండి, వీడియో నాకు అవ్వట్లే, టైం అవుతుంది. అందుకనేసి దాత్విక్నే తీసాడు అనమాట, ఈ కెమెరామ్యాన్ దాత్విక్. మమ్మీ ఏంటి వీడియో తీయట్లేదు అని అడిగాడు. దాత్విక్ నేను సెట్ చేసుకోలేను కెమెరా, కొంచెం వీడియో షూట్ చేస్తావా అంటే వీడియో షూట్ చేశాడనమాట. అందుకని ఈ వీడియో అనేది షేక్ అవుతూ ఉందన్నమాట. వాడే వీడియో అనేది షూట్ చేశాడు. దాత్విక్ నీట్గా తీయాలి ఇంకా అని చెప్తే, మమ్మీ నాకు ఎలాగో రావట్లేదు అన్నాడు. చిన్నాడే కదండి, ఇంకా వస్తుంది వాడికి అనుకున్నాను. ఇంత పని చేసేటప్పటికి హడావిడిలో ఇంకా మెస్సీ అయిపోయింది అనమాట. ఇలా ఉంటే నాకు అసలు పని అనేది తోచదు అసలు. అలా గజిబిజిగా ఉంటే మాత్రం ఇంకా వాటిలన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అయిపోయిన తర్వాత. ఆ తర్వాత నిన్న బంతిపూలు తీసుకొస్తే మాల అయితే కట్టాను అనమాట, బాబావారికి ఇలా గణేష్కి. చాలా కొంచెమే తీసుకొచ్చారండి, మొన్న చాలా ఎక్కువ తీసుకొచ్చారు. నేను చూపించాను కదా శుక్రవారం పూజలో.
అప్పుడు అన్నిటికి కట్టడానికే నాకు 3-4 అవర్స్ పడుతుంది. నాకు 3 అవర్స్ పట్టిందనమాట అన్ని మాల కట్టడానికి. కొంచెమే తీసుకురంటే ఈసారి అయితే మరీ తక్కువ తీసుకొచ్చారు. బాబావారికి గణేష్కి మాత్రమే వచ్చింది, ఇంకా లేవన్నమాట. ఇంకా గుమ్మాలకి కూడా సరిపోలేదు. ఇక్కడ శ్రీరామ అనే రాయ ఉంది చూసారా, అది మా అత్తయ్య శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు స్టోన్స్. వాటిల్లో అలా యూజ్ చేయాలి అలాగా అనుకుంటే ఆ నేమ్ అలా రాసి పెట్టాను. చాలా బాగుంది, ఇంకా అందుకని మీతో షేర్ చేశాను. ఇక్కడ పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నానండి. బూందీ మిఠాయి కూడా తెప్పించాను, దాన్ని కొంచెం ఇక్కడ పెట్టి ఇంకా గుడికి కూడా ప్రసాదంకి తీసుకెళ్ళానమాట. తను బాబా విగ్రహాలన్నీ హద్విక్ ఆడి కొట్టేశాడనమాట. అందుకనే ఫోటో పెట్టి సింపుల్గా చేసుకున్నాను. గుడికి వెళ్ళిన వీడియో అయితే షూట్ చేయలేదు, ముందరే చెప్పాను కదా. ఇక్కడ అయితే ఈ ప్రసాదాలు ఏంటి అంటే, నేను ప్రసాదాలు తీసుకువెళ్ళాను కదా, అక్కడ వాళ్ళు నాకు రిటర్న్లో దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి అన్నీ నేను తీసుకెళ్ళిన బాక్స్లో ఎక్కువ పెట్టించేశారనమాట. నేను మార్నింగ్ అన్నం కూర అసలు ఏం చేయలేదు, వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నా. ఈ ప్రసాదాలు చూసి ఇంకా నేను అసలు ఏం ప్రిపేర్ చేయలేదు. దాత్విక్కి పులిహార ఇష్టం, హద్విక్కి చక్కెర పొంగలి, అలాగే మా వారు చపాతీ కొన్ని ప్రసాదం కింద పెట్టాను కదా అవి తినేసి నాకు ఇంకా చాలు అని చెప్పేసి మా వారు బయటికి వెళ్ళిపోయారు. నేను ఆ దద్దోజనం పిల్లలు కొంచెం వదిన ఈ ప్లేట్ మొత్తం నేనైతే తినేసాను. ఇంకా అత్తయ్య కూడా అలాగే ప్రసాదం ప్లేటు అత్తయ్యకి కూడా ఇస్తే అది కూడా సరిపెట్టి నాకు కూడా వద్దన్నారు. మావయ్యకి దద్దోజనం చాలా ఉంది, ఇంకా మావయ్యకి అయితే అది ఇచ్చేసాం. ఈ విధంగా అయితే సరిపెట్టేసాం అనమాట. ఈరోజు నాకు చాలా నవ్వు వచ్చింది. ఫస్ట్ టైం నేను వంట చేయకుండా ఇలా తిన్నది. ఊర్లో ఎక్కడ ఉన్నా భోజనాలు ఉన్నా సరే మేము వంట చేస్తామంటే వెళ్ళరు, మామయ్య వెళ్తారు, వారు వెళ్ళరు, దానివల్ల వంట చేయాల్సిందే. ఈరోజు అనమాట అసలు నేను వంట చేయలేదు. ఇంకా కేసరి మాత్రం ఈ కొంచెమే ఉంది, ఇది ఇంకా ఈవినింగ్ అలా తినేస్తారు. ఇంకా పిల్లలైతే పడుకోబెట్టేశాను. ఆ తర్వాత 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత బేబీ కార్న్ ఉంది, ఇంకా పిల్లలు కొంచెమే కదా తిన్నారు, వాళ్ళు లేసే లోపల ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దామనేసి చేస్తున్నాను. బేబీ కార్న్ని బాయిల్ చేసుకున్నాను. దీంట్లో ఒక ప్యాకెట్ లాగా తీసుకొచ్చారు. హాఫ్ అయితే మొన్న హాఫ్ కూడా కాదులేండి, ఒక 3 or 4 పీసెస్ అయితే బిర్యానీ లాగా చేసేసాను అనమాట. ఇంకా మిగతావి ఈ కొన్ని ఉన్నాయి, వీటితో బేబీకార్న్ ఇలా పకోడీ లాగా వేద్దామనేసి అనుకున్నాను. బారుగా వేయచ్చు కానీ మేబీ తినకపోతే వేస్ట్ చేస్తారు కదా పిల్లలు, అందుకని చిన్న పకోడీ లాగా చేద్దాం, మంచూరియా టైప్లో చేద్దాం అన్నట్లు చేస్తున్నాను అనమాట. దీనికోసం ఏం లేదండి, ఒక 3 స్పూన్స్ వరకు బియ్యపిండి తీసుకున్నాను, ఒక 1 స్పూన్ అయితే శనగపిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, అంతే, ఇంకేం తీసుకోలేదు. బియ్యపిండి మాత్రమే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకనంటే అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటాయి విడిగా తినేటప్పుడైతే. ఇంకా దీంట్లో అయితే చాట్ మసాలా, కారం, ఉప్పు టేస్ట్కి తగినంత, అంతేనండి, ఇంకేం వేయలేదు. వీటిని ఇంకా నేను బారుగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా బాగుంటుంది. కానీ నేను ఇలా చెప్పాను కదా పిల్లల కోసమని నేను ఇలా ఇలా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా వేసేసి ఇవి చూస్తే కొన్నే అయిపోయాయి, ఇంకా ఏం చేద్దాం అనేసి అనుకున్నాను. నా దగ్గర కొన్ని మష్రూమ్స్ ఉన్నాయండి, వాటిని కూడా వేద్దామని ఆలోచిస్తున్నాను. ఇవి చూస్తే కలిపేసిన తర్వాత చాలా కొంచెం అవుతున్నాయి, ఎవరికి సరిపోవు కదా కొంచెం తిన్నా కూడా అనేసి మష్రూమ్స్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఈ 4 మష్రూమ్సే ఎందుకు ఉన్నాయంటే నేను శాండ్విచ్ చేసుకుందాం అనుకున్నాను, మష్రూమ్ శాండ్విచ్. దానికోసం మొన్న మొత్తం కర్రీ చేసేగా ఒక 4 or 5 పీసెస్ ఉంచాను అంతే. దాన్ని ఈ విధంగా అయితే వేసేసి మొత్తం కలిపేసి ఇంకా పకోడీ అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని పకోడీలా వేసినా మళ్ళీ అట్లని స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఫస్ట్ టైం కదా పెట్టడం, ఒకవేళ తినరేమో అనే ఉద్దేశంతో నేనైతే దీన్ని మంచూరియాలా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పిండి మాత్రం చాలా గట్టిగా కలుపుకోవాలండి, కొంచెమే వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేసి లూజ్ చేసామా అసలు కోటింగ్ అంతా దాని నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. అందుకనే అలా పొడిలాడుతూ ఉన్నప్పుడే వేసేసుకుండాలి, గట్టిగా ఉన్నప్పుడే. ఇంకా నేను దాన్ని కొంచెం సేపు అలా రెస్ట్లో వదిలేసాను అనమాట, కలిపేసి మళ్ళీ ఏదో పని వస్తే పక్కకు వెళ్ళాను. దానివల్ల దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం లూజ్ అయింది. అందుకే చెప్తున్నాను మీరు కొంచెం టైట్గానే వేసుకోండి అనేసి. వేసుకున్నారనుకో అప్పుడు ఆ కోటింగ్ అంతా బేబీకార్న్కి పట్టుకుని ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది అనమాట. వీటిని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే లోపల కార్న్ కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను బేబీకార్న్ తీసుకురండి అంటే, మా వారికి కూడా బేబీకార్న్ నేనైతే అసలు యాక్చువల్గా దమ్ చేద్దాం అనుకున్నాను. నాకు వద్దమ్మా, నేను తినను, నువ్వు చేయకు, కావాలంటే నువ్వు ఒక్కదాన్ని చేసుకోమన్నారు. దమ్ బేబీకార్న్తో ఒక్కదాన్ని ఎలా చేసుకోవాలి, అందుకని నేను పొలంలో వేస్తే వాటిని కూడా వదిలేసి నాకే వేశారు. ఎందుకని ఇష్టపడలేదన్నమాట ఎవ్వరు ఇంట్లో. ఇంకా వీటిని అయితే మాత్రం బాగా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే బాగుంది. మొన్న 3 కూడా అనవసరంగా దాంట్లో వేసానా పొలంలో అనిపించింది. దీంట్లో వేసి ఇలా చేసుంటే బాగుండేదేమో అనుకున్నాను. మావారు అనుకున్నారంటే తెచ్చేటప్పుడే ఇలా పకోడీ వేస్తుంది కదా అనుకున్నాను. నువ్వేంటి దీన్ని ఇలా వేసావు, నేను బయట భోజనాల్లో పెడితేనే తినను అని చెప్పేసి అన్నారు. ఓకే సరేలే, ఈసారి నుంచి ఇలాగే చేస్తాను. తెలియాలి కదండి ఫస్ట్ తింటారా లేదా అనేది, అందుకే అనమాట. ఇంతే. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్స్ వరకు బటర్ అయితే వేసుకున్నాను. ఎందుకనంటే చెప్పాను కదా మంచూరియా అలాగా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. నా దగ్గర సాసెస్ అయితే అసలు ఏం లేవు, ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. దీంట్లో లైట్గా ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకనే ఆనియన్స్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ నేను వేయలేదు, అంటే ఎందుకులే అని స్కిప్ చేశాను అనమాట. దీంట్లో ఆల్రెడీ పకోడీలో కారం వేసాను కదా, దీంట్లో లైట్గానే వేసాను కారం కూడా. ఉప్పు కారం మళ్ళీ పైన తినేటప్పుడు ఆ సాసుకు కూడా కారం ఉప్పు తెలియాలి కదా అన్నట్లు అలా వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా సాస్ ఒక్కటే ఉందండి నా దగ్గర. సోయా సాస్ కానీ వెనిగర్ కానీ అది ఏం లేవు. అవన్నీ ఉన్న చిల్లీ సాస్ కానీ అవన్నీ ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. అంటే మంచూరియాకి ఏమైతే వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు చక్కగా. నేను ఇంకా ఇవి మాత్రమే వేస్తే ఆ గ్రేవీ బాగానే వచ్చింది ఆ కన్సిస్టెన్సీ. ఇంకా దాంట్లో నేను మనం ముందుగానే పక్కన పెట్టుకున్న పకోడీ అయితే వేసేసాను. అది మరి కొంచెం టైట్గా అనిపించింది, అందుకనే ఒక చిన్న హాఫ్ గ్లాస్ కూడా కాదండి, టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే అది కొంచెం లూజ్గా ఉంటే మొత్తం ఎక్కువ ఉన్నాయి కదా పకోడీ, అన్నిటికి పట్టేస్తాయని. పక్కన మా వారు తిని టేస్ట్ చేశారు, బాగానే ఉంది, దాంట్లో వేసేలే అన్నీ కలిపేసి, అదైతేనే బాగుంటుంది, సాస్తో తిన్నట్లుగా కూడా ఉంటుంది కదా అన్నారు. అందుకే వేసేసాను అనమాట. ఇంకా టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీన్ని ఊరికనే ఇలా జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను అంతే, దానికి సాస్ పీల్చుకునిద్ది కదా అనేసి, అంతే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.